మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే 2 రహస్యాలు. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు దేశమంతటా పాదయాత్రలు చేస్తూ భగవంతుని సారాంశాన్ని వ్యాపింపజేసే రోజులవి. అలా ఓ రోజు అటవీ ప్రాంతం గుండా కాశీనగరానికి తన భక్త బృందంతో యాత్ర సాగిస్తూ ఉండగా చీకటి పడే సమయం వచ్చింది. దూరంగా మినుకుమంటూ దీపపు కాంతులతో ఓ ఊరు కానరావడంతో ఆ పూటకు అక్కడికి చేరి కాస్త విశ్రమించి మరునాడు పయనం సాగించవచ్చునని శంకరాచార్యుల వారు శిష్యులకు ఆనతీయడంతో వారంతా ఊరి వైపు పయనం సాగించారు. ఊరు సమీపించగానే ఆదిశంకరాచార్యుల వారు విచ్చేస్తున్నారని తెలిసిన జనం తండోపతండాలుగా చేరి భజనలతో, దీపాలతో, పుష్పాలతో ఎదురేగి ఆయనకి ఊరిలోనికి ఆహ్వానం పలికారు. కావలసిన పాలు, పండ్లు, భోజనం అమర్చి ఆ రాత్రి వారిని సేవించారు. మర్నాడు ఊరిలోని ప్రతి గడపను సందర్శించారు. ఇంటింటికో గోమాత దర్శనమిచ్చింది. ప్రతి ఇంటి వాకిట తులసి వనాలు దర్శనమిచ్చాయి. పూజా మందిరాలలో వేదాలు వల్లివేయబడుతున్నాయి. ఆ ఊరిని చూసేసరికి సమస్త దేవతలు అక్కడే కొలువు తీరినట్లు అనిపించింది. జనులందరిని దీవిస్తూ జగద్గురువు తన శిష్యులతో తిరిగి పయనమై అందరి వద్ద వీడుకోలు తీసుకున్నారు. ఊరికి కాస్త దూరంగా నడిచి వచ్చాక శంకరాచార్యుల వారు కాసేపు ఆగి ఆ ఊరి వైపు చూశారు. శిష్యగణము అంతా చూస్తుండగా ఊరిని దీవిస్తూ ఈ ఊరిలో ప్రతి గడప నలుదిశలా చెదిరిపోవాలి అని ఆశీర్వదించారు. అలా ఆశీర్వదించిన తర్వాత నడక ప్రారంభించారు. స్వామి నోటి వెంట వచ్చిన ఆ వాక్కు విని శిష్యగణం ఆశ్చర్యపోయింది. జగద్గురువు ఎదుట నోరు మెదిపే ధైర్యం చాలక ఆలోచనలో పడ్డారు. మరలా దట్టమైన కీకారణ్యం గుండా కాశీనగరం వైపు నడక కొనసాగిస్తుండగా కొద్దిసేపటికి సాయం సమయం అయింది. దూరంగా మళ్ళీ కొన్ని దీపపు కాంతులతో మరో ఊరు గోచరించింది. శంకరాచార్యుల వారు ఈసారి ఆ ఊరి వైపు నడవమని శిష్యులకు ఆదేశించారు. ఆదేశించిన తర్వాత అందరూ అటువైపు పయనమయ్యారు. అక్కడ ఓ రాగి వృక్షం కింద పెద్ద అరుగు కనిపించేసరికి అక్కడ జగద్గురువు తన శిష్యులతో కలిసి ఆసీనులయ్యారు. కానీ అక్కడి జనులలో సాత్వికత మచ్చుకైనా కానరావడం లేదు. ఆదిశంకరాచార్యుల వారే అక్కడికి వచ్చి నిలిచినా ఎవరికీ పట్టనట్లుగా చూసిపోతున్నారు. కొందరు జనులైతే మద్యం మత్తులో మునిగి జోగుతూ వీరిని చూసి పరిహాసం చేసిపోతున్నారు. అక్కడ సేవించడానికి మంచినీరు కూడా దొరకలేదు. సుఖాలలో మత్తుతో తూలుతూగుతున్న ఆ ఊరిని చూసి శిష్యగణం కోపంతో ఊగిపోతున్నా వారిని శాంతింపజేస్తూ జగద్గురువు ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు పయనం సాగించారు. ఊరికి కాస్త దూరంగా వచ్చి శంకరాచార్యుల వారు ఆ ఊరి వైపు చూస్తూ ఆగారు. శిష్యులంతా ఊరిని శపించమన్నట్లుగా కళ్ళెర్రజేసి చూస్తున్నారు. కానీ స్వామివారు ఆ ఊరిని దీవిస్తూ ఈ ఊరు కలకాలం ఇచ్చోటనే ఐకమత్యంతో కలిసి ఉండుగాక అని దీవించి ముందుకు సాగారు. శిష్యగణం మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆతిథ్యం దొరికిన చోటిని చెదిరిపొమ్మన్నారు. అవమానం జరిగిన చోట అందరిని కలిసి ఉండమని దీవించారు. స్వామి అంతర్యం ఏమై ఉంటుంది? శిష్యులను తొలిచి వేస్తున్న సందేహాన్ని గమనించిన జగద్గురువు వారితో, మీరంతా నా దీవెనలలో అంతరార్థం తెలియక సతమతం అవుతున్నారు కదూ అని అడిగారు. అప్పుడు అందరూ ముక్షకంఠంతో, అవును స్వామి, దయచేసి వాటి అంతరార్థం తెలియజేసి మా సందేహాన్ని నివృత్తి చేయగలరు అంటూ ప్రాధేయపడ్డారు. శంకరాచార్యుల వారు ఆ అడవిలో ఒక చల్లని వృక్షం కింద అందరిని కూర్చుండబెట్టి తాను ఆసీనులై వివరిస్తూ, నాయనలారా, మనకు ఆతిథ్యం లభించిన మొదటి ఊరు అణువణువున భక్తి పారవస్యంతో నిండి ప్రతి మనిషి పావనుడై ఉన్నాడు. వారంతా వేదాలు, పురాణాలు అవపోసన పట్టిన మహాజ్ఞానులు. ఇటువంటి ఊరును చెదిరిపోవుగాక అంటే నా మనోభిష్టం అది కాదు. వారంతా నలువైపులా వ్యాప్తి చెందితే వారు ఏ మూల చేరినా
అక్కడ భక్తి సంస్కృతి విరాజిల్లుతుందని అర్థం. వారు పాదాలు మోపిన ప్రతి చోట ఎంతో ఆదర్శమైన సమాజం ఏర్పడుతుంది. అలా వారు ఇక్కడే ఉండిపోతే సామాన్యులు జ్ఞానులయ్యేదెలా? అందుకే వారిని నలుదిశలా విస్తరింపజేసేలా ఆశీర్వదించాను. మనకు అవమానం జరిగిన రెండవ ఊరిని కలిసి ఉండమని ఎందుకు దీవించానంటే, ఈ ఊరిలో ప్రతి వ్యక్తి తమోగుణంతో పెరిగి ఉన్నారు. మద్యపాన సేవనంతో మానవనీయతను మర్చిపోయి నడుచుకుంటున్నారు. ఆ జనం ఏ చోటకు చేరినా ఆ ప్రభావం మిగతా జనంపై పడి భ్రష్టుపడుతుంది. అందుకే వారిని అక్కడే కలిసి ఉండమంటూ పునరపి మరణం పునరపి జననంతో చివరికి ఆ జీవన వైవిధ్యమే ఓ నరకప్రాయమని తెలుసుకునేలా దీవించాను. ఈ రహస్యం సామాన్యులకు అంతుపట్టనిది. అర్థమైందా నాయనా? ఇక పదండి అంటూ జగద్గురువు ముందుకు సాగారు. తమ సందేహాలను నివృత్తి గావించుకున్న శిష్యులందరి మొహాల్లో వెలుగు నిండుకుంది. తన సంకల్ప బలంతో ఈ నేలను పునీతం చేసిన ఆదిశంకరులు భగవంతుడు కాక ఇంకెవరు అనుకుంటూ భక్తి పారవశ్యంతో కాశీక్షేత్రం వైపు పాదయాత్ర కొనసాగించారు. ఈ కథను విన్న వారందరూ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. రేపు ఇంకొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.